ఆమె రెండో పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎందుకు ఆశ్చర్యపోవాలండి? మనం అసలు ఎందుకు ఆశ్చర్యపోవాలి ఆమె రెండో పెళ్లి గురించి? ఎవరికైనా సరే ఇక్కడ వివాహము పక్కన విడాకులు ఉన్నాయి. విడాకులు అనేది ఒక అవకాశం మాత్రమే, అవసరం అని కాదు. పెళ్ళి అవసరం కావచ్చు, విడాకులు అవకాశం. అవకాశం సందర్భం వస్తే, అవసరం పడితే విడాకులు తీసుకోవడం తప్పు కాదు, మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు కొంతమంది ఒక పెళ్లిలో బాగా గాయపడతారు, నష్టపోయామని ఫీల్ అవుతారు, చీట్ చేయబడ్డామని ఫీల్ అవుతారు, అత్యంత భూమి మీద నరకాన్ని చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోరు. 47 రోజులు అని చెప్పి జయప్రద చిరంజీవిది సినిమా ఒకటి వచ్చింది చాలా పాత రోజుల్లో. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని మీకు అనిపించట్లేదా అని జయప్రదని అడిగితే చాలా సూటిగా చెప్తుంది, ఎందుకు చేసుకోవాలి అని అడుగుతుంది. అంటే వాళ్ళకి ఒక్క పెళ్లి వల్ల వాళ్ళ జీవితానికి సరిపడా వాళ్ళు అది 47 రోజులు కానివ్వండి, 3 రోజులు కానివ్వండి, ఒక్క రోజులో కూడా నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక గంట పెళ్లి తర్వాత, ఒక గంట తర్వాత నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా మీకు ఆశ్చర్యంగా ఇంకొక 2-3 గంటల్లో పెళ్లి అనగా ఈ క్షణంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఈ పెళ్లి వద్దు అని. అందుకని ఏంటంటే పెళ్లి, ఆమె రెండో పెళ్లి చేసుకోవడం అనే దాన్ని ఎవ్వరు ఏ మాత్రం ఆశ్చర్యపోవక్కర్లేదు. దానిపైన ఒక పెద్ద భారీ డిస్కషన్స్ కూడా అవసరం. అంటే సెలబ్రిటీ పెళ్లిళ్ళు, 2 పెళ్లిళ్ళు టాలీవుడ్ లో 2 పెళ్లిళ్ళు పెరుగుతున్నాయి, ట్రెండ్ ఎలా చూస్తారు? సెలబ్రిటీ పెళ్లిళ్ళు ఎందుకు ఎక్కువగా విడాకులు వైపు వెళ్తున్నారు? లేదండి, ఇవాళ ఏ పెళ్ళైనా సెలబ్రిటీ పెళ్ళి అనండి, మామూలు వాళ్ళ పెళ్ళి అనివ్వండి, అన్ని తరగతుల పెళ్ళిళ్ళు కూడా ఒక రకంగా, అంటే అన్నీ కాదు, ప్రమాదంలోనే ఉన్నాయి. ఇది ఒక గాజు బొమ్మ, హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు మనకు బాక్సుల పైన. ఎటువైపు యారో మార్క్ కూడా చూపిస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఎట్లా పెడితే అట్లా పెట్టకూడదు, జాగ్రత్తగా దాన్ని క్యారీ చెయ్యాలి అని. ఈవేళ పెళ్ళి కూడా అంతే. ఒకప్పుడు కట్నాల గురించో, అభిప్రాయాలు కలవలేదనో, లేకపోతే ఇంకోటో, లేకపోతే అత్తలు ఆడబడుచుల ఇబ్బందుల వల్ల విడాకులు అయ్యాయి. ఇప్పుడు అసలు వీళ్ళెవ్వరితో సంబంధం లేకుండా మనస్తత్వాలు కలవట్లేదు, భావోద్వేగాలు పంచుకోలేకపోతున్నాము అనే ఒక కారణంతో ఈ పెళ్లి అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రాము అనే సంగతి మర్చిపోయి విండో షాపింగ్ చేసినంత ఈజీగా ప్రేమలో పడటము, అలాగే ఆర్డర్ పెట్టినంత ఈజీగా పెళ్లి చేసుకోవడము, అలాగే ఇది నచ్చలేదు అనగానే మనం కాల్ చేసి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు, ఇంకొక ప్రోడక్ట్ పంపండి, మీరు తీసేసుకోండి వెనక్కి అని చెప్పినంత ఈజీగా ఇవాళ మనుషుల్లో, అంటే యువకుల్లో మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి విడాకులు తీసుకోవడం చాలా సర్వసాధారణం. గతంలో కూడా అంటే ఇంతకుముందు జనరేషన్ లో చూసినట్లయితే ఫ్రీడమ్ లేకపోవడము, సొసైటీకి భయపడో, ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, లేకపోతే అప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళకి భయపడో, సొసైటీకి భయపడో అలా కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. అంటే ఈ జనరేషన్ లో కాంప్రమైజ్ అనేది లేదు, ఎవరికి భయపడట్లేదు, సొసైటీకి భయపడట్లేదు, పెద్దవాళ్ళకి భయపడట్లేదు, నేను డిసిషన్ తీసేసుకుంటున్నారు. అంటే కొంచెం మనం ఆగి ఆలోచిద్దాము అనే ఒక ఉద్దేశం లేదు. నేను ఈ పెళ్లిని పెద్ద విచిత్రంగా ఎందుకు చూడట్లేదు అంటున్నానంటే, మీరు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి చూడండి, వాళ్ళు అడగడమే ఎన్నో పెళ్లి అని అడుగుతున్నారు. రెండో పెళ్లి, మూడో పెళ్లి ఫాస్ట్ గా కుదురుతున్నాయి కూడా. మొదటి పెళ్లి డెసిషన్ తీసుకుంటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అందుకని ఎక్కువ టైం తీసుకున్నా గానీ, ఒకవేళ తక్కువ టైంలో కుదిరినా గానీ విడాకులు అయిపోతున్నాయి, మళ్ళీ సంబంధంలోకి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇవాళ అన్ని తరగతులు వాళ్ళు, మీరు వీళ్ళు వాళ్ళు అని లేదు. ఇప్పుడు సమాజం అనేది, సినిమా అనేది వేరువేరుగా చూడొద్దు, రెండు ఒకటే. సమాజంలో నుంచి సినిమా వస్తుంది, సినిమాలోనే సమాజం ఉంటుంది. అందుకని చెప్పి నేనేమి ఆశ్చర్యపోవట్లేదు. పైగా ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఉన్న ఊహాగానాల ప్రకారం
అతనికి విడాకులు అవ్వలేదు అనేది ప్రొజెక్ట్ అయ్యింది. అంటే అనుకున్నారు ఎవరికి వాళ్ళు, కానీ అతనికి 22లోనే విడాకులు అయ్యాయి. కాబట్టి ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఈ 2 సంవత్సరాల ఆ డేటింగ్ అనివ్వండి, ఒక నిర్ణయం తీసుకుంటానికి వాళ్ళు కలిసి తిరిగిన దానికి కూడా ఎవ్వరూ ఆక్షేపణ చెప్పడానికి వీల్లేదు. ఏ బంధంలో లేని వాళ్ళు డేటింగ్ చేసుకోవచ్చు, సహజీవనం చేయొచ్చు, కలిసి తిరగొచ్చు. ఈ పెళ్లి వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచించుకోవటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ తప్పులేదు. కానీ గమ్మత్తు ఏంటంటే ఈ సమాజం ఎలా ఉందంటే అసలు విడాకులు అవ్వకుండా కూడా వేరే సంబంధాల్లోకి వెళ్ళి సహజీవనాలు చేస్తున్న వాళ్ళని ప్రశ్నించకుండా వీళ్ళకి విడాకులు అయిపోయి వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటే దీన్ని పెద్ద గ్లోరిఫై చేసో లేకపోతే ఇంకో ఆ అమ్మాయి పట్ల ఆ అమ్మాయిని విక్టిమ్గా చూసో ఇన్ని రోజులు నడిచిన కథనాలు ఉన్నాయి చూసారా, ఇవి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి నాకు. రైట్, మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు కూడా ఉన్నారు. పూజిత గారు, మీరేం చెప్తారు? సమంత పెళ్లి చేసుకోవడంపై చర్చ ఎందుకు? ఆమె 2వ పెళ్లి చేసుకోవడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాగ చైతన్య 2వ పెళ్లి చేసుకున్నప్పుడు లేని చర్చ సమంత పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు వస్తుంది? ట్రూ, మీరే మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది యాక్చువల్లీ. సో ఆమెది సెకండ్ పెళ్లి అయితే మనం ఎవరండి ఎస్ ఆర్ నో చెప్పడానికి? ఇట్ ఈస్ హర్ ఒపీనియన్, ఇట్స్ హర్ లైఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నో వన్ టు జడ్జ్ హర్. ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి దే ఆర్ ఆల్వేస్ అండర్ ద మైక్రోస్కోప్. ఇప్పుడు మనమే ఏదైనా చిన్న తప్పు చేసాం, లేదా వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ అయింది అంటే మనం వేసుకున్న డ్రెస్ లోనో ఏదో సరిగ్గా బాగాలేదు, సరిగ్గా ఏదో కనిపించింది, అలాంటప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ సెలబ్రిటీస్ కి ఏమైనా చిన్న పొరపాటు ఏమైనా జరిగినా, ఒక బై మిస్టేక్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు చేసినా సరే అది అండర్ ద మైక్రోస్కోప్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు జడ్జ్ చేస్తాం. సో ఇందులోంచి మనం చాలా చాలా నేర్చుకోవచ్చు.